హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మేమైతే మా అన్నయ్య పెళ్లి కోసం ఊరైతే వెళ్ళాము. అన్న హల్దీ ఫంక్షన్ ఎలా జరిగింది, పెళ్ళి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ముందు రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ ట్రైన్కి వెళ్దామని చెప్పేసి మేము కూడా కొంచెం ఎర్లీగా లేచి ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయితే అయిపోయాము. కానీ ఈలోగానే ట్రైన్ అయితే లేట్ అని తెలిసింది. సరే అని చెప్పేసి రైస్ పెట్టేసి పొటాటో కర్రీ అయితే చేశాను. పొటాటో కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కూడా కొంచెం పెరుగన్నంతో పొటాటో కర్రీ అది తిని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు. మా చెల్లి వాళ్ళు అయితే వైజాగ్లో ఉంటారు. మా తమ్ముడు అన్నయ్య వాళ్ళందరూ కూడాను హైదరాబాద్లో. అక్కడి నుంచి వాళ్ళు ఏదో ట్రైన్కి వచ్చి వైజాగ్ నుంచి మా ఊరు వరకు మేమందరం కూడా ఇంకా కలిసి పెళ్లి కోసం వెళ్ళిపోయాం. ఈ పేరు వచ్చేసి మోహన్ అన్నయ్య. ఈ అన్నయ్యకి ఎప్పుడు కూడా మ్యాచెస్ చూడమని నన్ను అడుగుతూ ఉంటారు. మీలో ఎవరికైనా ఈ అబ్బాయి నచ్చుంటే నాకైతే కామెంట్ చేయండి. వైజాగ్ నుంచి చీపురుపల్లి వరకు ట్రైన్లో అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మా విలేజ్కి వెళ్ళడానికి ఆటోలో అయితే వచ్చేసి మేము వచ్చేటప్పటికి పచ్చని పెళ్లి పందిరికి రంగురంగుల పువ్వులతో డెకరేషన్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా బంతి పువ్వులు, గులాబీ పువ్వులు ఇవి ఉంటాయి కదా, వాటితో తోరణాలు అయితే కడుతున్నారు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా స్టార్ట్ చేసాము. బంతి పువ్వులు, గులాబీ పువ్వులు ఉన్నాయని చెప్పి హల్దీ ఫంక్షన్కి ఏమో అనుకుంటారు కదా, హల్దీ ఫంక్షన్కి అయితే అస్సలు కాదు. పువ్వులు కుట్టడం ఇది ఉదయం 8 గంటలకు మొదలు పెట్టారంట. వీళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి కడుతున్నారు. వీళ్ళందరూ ఎవరంటే మా మరదళ్ళు, మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, మేనత్త వాళ్ళే. ఇంతమంది పని చేస్తున్నాము, పెళ్లి కొడుకు పని చేయకపోతే ఎలా చెప్పండి? అందుకే పెళ్లి కొడుకుతో కూడా పువ్వులు అయితే కట్టించేసాం. పెళ్లి కొడుకే కాకుండా మా అన్నయ్య వాళ్ళు, మరిది పువ్వులు అనేవి కట్టేశారు. మేము పువ్వులు కడుతుంటే మా బాబాయ్ అయితే ఆ పువ్వులు తొక్కడం, కాసేపు వాళ్ళ బాబాయ్ దగ్గర అయితే ఉండి వాళ్ళ బావకి వాళ్ళ అమ్మమ్మకి తలపైన పువ్వులు వేసి వాటితో అయితే ఎంజాయ్ చేశాడు. మనిషికి బావ అవుతాడు, బ్లాకీ బావ. వాళ్ళ బావతో ఆడుకున్నట్టే వాళ్ళ అమ్మమ్మతో కూడా కాసేపు అలా పువ్వులు విసురుతూ ఆడుకున్నాడు. ఇంకా మేము ఈ పువ్వులన్నీ కూడా ఈ డెకరేషన్ కోసం అయితే ఇంతమంది కష్టపడి కట్టారు. పచ్చని పెళ్లి పందిరికి పూల డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. స్టార్ట్ అయింది, హడావిడి అయితే మొదలైపోయింది. ఎందుకంటే అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. డాన్స్లు అయితే హల్దీ నుంచే స్టార్ట్ అయిపోతాయి అనమాట. పెళ్లి కూతురు కోసం పెళ్లి కొడుకు అయితే వెయిట్ చేస్తున్నాడు. పెళ్లి కొడుకు కాదండి, అందరం వెయిట్ చేస్తున్నాము. ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. పెళ్లి కూతురు వచ్చేసిన తర్వాత క్రాకర్స్ అవి కాల్చి వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పడం కోసం పక్కల 2 చుంచుబుడ్డులు అయితే పెట్టారు. అలా వదిన స్టిల్స్ అయితే తీసుకుంటుంటే ఈ పెళ్లికాయలు అయితే సాంగ్స్ వేశారని చెప్పేసి డాన్స్లు అయితే వేస్తున్నారు. ఈ హడావిడి చూస్తుంటేనే అర్థమై ఉంటుంది కదా మీకు, హల్దీనే ఇలా జరిగిందంటే పెళ్ళి ఇంకెంత బాగా జరిగిందా అని చెప్పేసి మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా. ఈ ఫంక్షన్ స్టార్టింగ్లో ఒక పెద్ద ఫ్యామిలీతో చిన్న వీడియో క్లిప్ అయితే చూసుంటారు కదా, అదే గొర్రెలవారి ఫ్యామిలీ అనమాట. గొర్రెలవారి పెళ్లి సందర్భంగా గొర్రెలవారి ఫ్యామిలీ అందరూ కూడా ఒక పిక్ అయితే దిగారు. నెక్స్ట్ మా ఊర్లో ఉన్న యూత్ అందరూ కూడా వాళ్ళు కూడా కొన్ని పిక్స్ అవి దిగిన తర్వాత మేము కూడా కొన్ని పిక్స్ అవి దిగాము. తర్వాత ఇంకా జల్లెడతో నీళ్ళు అయితే పోస్తున్నాం. సిస్టర్స్ అందరూ కలిసి పోసాం వాటర్ పోసిన తర్వాత కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీశారు. ఆ ఫోటో స్టిల్స్ కోసం మా చెల్లి అయితే అన్నకి ఫోటో స్టిల్స్ ఎలా ఇవ్వాలని చెప్తుంది కదా. నెక్స్ట్ ఇంకా ఆ ఫోటో స్టిల్స్ అవన్నీ అయిన తర్వాత మేమైతే ఇంకా హడావిడి వచ్చింది కదా, డ్యాన్స్లు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ డ్యాన్సులు స్టార్ట్ అవడం కాదు కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఈ సాంగ్ పెడితే మళ్ళీ ఎక్కడ కాపీరైట్ పడుతుందా అన్న భయం కూడా ఉంది. అన్న పెళ్ళికి వచ్చి డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేనైతే ఆల్మోస్ట్ డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరివి కూడా వీడియో క్లిప్స్ అయితే అందరివి ఉంటాయి. చేయాల్సిన పని ఏంటంటే మీరు ఎక్కడున్నారో ఈ వీడియో క్లిప్స్ లో అయితే చూసుకోండి. డాన్స్లు అయితే దుమ్ము దులిపేస్తున్నారు కదా. ఈ డాన్స్ వీడియోస్ లో ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేద్దామన్నా సరే అందరూ కూడా ఎల్లోనే వేసుకున్నారు. ఒక మా అన్న తప్ప. పెళ్లి కొడుకు కదా, అందరికన్నా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని డిఫరెంట్ డ్రెస్ కలర్ కూడా అయితే ఎంచుకున్నారు. ఒక 3 గ్రూప్స్ గా అయితే డాన్స్ అయితే చేస్తున్నారు. మా గ్రూప్ చూసారా, నేను, మా 2 సిస్టర్స్, వాళ్ళ హస్బెండ్స్, ఇంకా మా పిన్ని,
రవలి చెల్లి ఉంది కదా, యూనిఫామ్తో ఉంది కదా, తనైతే రవలి చెల్లి యూనిఫామ్తో కాలేజ్ నుండి వచ్చేసి ఇంకా డ్యాన్స్లు అనేసరికి తను కూడా వచ్చేసి అందరూ ఎవరో చెప్తావు, మరి నేనెవరో చెప్పట్లేదేంటి అనుకుంటున్నావు అన్నయ్య. అందరికన్నా స్పెషల్గా ఉన్నావు కాబట్టి అందరూ నిన్నే పెళ్లి కొడుకు అనుకుంటారని చెప్పి నేనేమైతే మెన్షన్ చేయలేదు. రిమైనింగ్ మా సిస్టర్స్ అందరూ కూడా గ్రూప్గా అయితే డాన్స్ చేశారు. మేము కూడా సిస్టర్స్ మేమందరం కలిసి డాన్స్ అయితే చేసాము. మా మరిది వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళందరూ వచ్చారని చెప్పేసి ఇంకా పెళ్లి కొడుకుని తీసుకొచ్చి చిన్న కపుల్ డాన్స్ కోసం చిన్న వీడియో క్లిప్స్ అయినా ఉండాలి కదా అని చెప్పేసి డాన్స్ అయితే చేసాము. గ్రూప్ ఉంది కదా బాయ్స్ గ్రూప్, ఈ గ్రూప్ లో అయితే అన్నకి పైకి ఎక్కించి డాన్స్ అయితే చేపిస్తున్నారు. ఆ పైకి అలా ఎత్తుకున్నది ఎవరంటే అన్నకు హల్దీలో ఫోటో స్టిల్స్ అవి చెప్పింది కదా వాళ్ళ హస్బెండ్. ఈ డాన్స్ వీడియోస్ లో ఇంకెవరినైనా పరిచయం చేద్దామన్నా ఇలా డాన్స్ చేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. హస్బెండ్ తో కలిసి డాన్స్ చేస్తున్నాడు కదా అన్నయ్య, ఉపేంద్ర అన్నయ్య, ఇంకా పవన్ అన్నయ్య, మోహన్ అన్నయ్య అయితే ఈ వీడియో క్లిప్స్ లో ఎక్కడ కూడా నాకైతే కనిపించడం లేదు. వాళ్ళిద్దరికి పరిచయం చేద్దామన్నా అన్నయ్య మాత్రం ఖచ్చితంగా అనుకుంటాడు వాళ్ళు డ్యాన్స్ చేసిందే పెట్టుకుంది, మేము ఎవరైనా డ్యాన్స్ చేసి పెట్టలేదా అని చెప్పేసి నేనైతే నా ఫోన్లో ఉన్న వీడియో క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. మీకైతే హల్దీలో ఈ డ్యాన్స్ వీడియోలు నచ్చాయి అనుకుంటున్నాను. హల్దీనే ఇంత బాగా జరిగిందంటే పెళ్ళి ఇంకెంత బాగా జరుగుతుందో ఆలోచించుంటారా? అలా ఆలోచిస్తే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరైతే చూడటం అస్సలు ఆపకండి. హల్దీ అడావిడి అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి రోజు అనమాట. పెళ్లి రోజు మార్నింగ్ అయితే మా సైడ్ అయితే గుండాల్సాలు అయితే చేస్తారు. ఈ గుండాల్సాలు దేనికోసం చేస్తారంటే గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవతలు అన్నింటికి కూడా పసుపు కుంకంతో ముర్రాట్లు అయితే ఇస్తూ ఉంటారు. దేవుడికి పసుపు కుంకాలు ఇవ్వటానికి పెళ్ళికొడుకుతో పాటు మేమందరం కూడా బాగా రెడీ అయ్యి మాత్రం వెళ్తాం. ఎందుకంటే ఫొటోస్ కోసం. తినైతే మా వదిన ఇంకా మార్నింగ్ నుంచి రెడీ అవుతూనే ఉంది. చూస్తున్నారా, పెళ్లి కూతురికి ఎంతమంది రెడీ చేశారు నాకైతే తెలియదు, కానీ మా వదికి మాత్రం 3-4 రెడీ చేశారు. ఇంకా మేమందరం కలిసి మేమైతే మా అన్నయ్యతో పాటు గుండాల్సాలకి అయితే వెళ్తున్నాము. వీళ్ళందరూ కూడా తినైతే మా వదిన, ఆ బ్యాక్ సైడ్ మా సిస్టర్స్ వాళ్ళు ఉన్నారు. తినైతే రాజమండ్రి నుండి వచ్చింది. మా పిన్ని ఆల్రెడీ చెప్పాను కదా బ్లాక్ బావ అని చెప్పి, వాళ్ళ మదర్ అనమాట. డీజే లేదు, బ్యాండ్ లేదు. ఈ డ్యాన్స్లు ఎలా వస్తున్నాయని చూస్తున్నారా? ఆ డప్పులకే వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ చేయడానికి ఫస్ట్ రీజన్ ఎవరు అంటే ఆ బ్లూ అండ్ గ్రీన్ కలర్ సారీ ఉంది కదా, ఆవిడే పెళ్లి కొడుకు తల్లి, మా పెద్దమ్మ అనమాట. ఆవిడే అందరికీ కూడా డాన్స్ చేయండి, డాన్స్ హడావిడి అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి అని చెప్పేసి. ఇంకా మనోళ్ళు అయితే ఊరుకుంటారా, అందరికీ డ్యాన్స్లు అంటే పిచ్చే. ఇంకా అందరూ కూడా డ్యాన్స్లు అవి చేసి కుర్రాట్లు అన్నీ ఇచ్చేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈలోగానే వీడైతే జమ్ముకొండ అనమాట. ఇదిగో మా వదిన వాళ్ళ బాబు. వీళ్ళందరూ కూడా నాకైతే మదర్ సైడ్ ఫ్యామిలీ. మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా మేనత్త, మా మేనత్తకి 2 పిల్లలు ఉన్నారు. ఈ బ్లూ కలర్ సారీ అమ్మాయి ఉంటుంది చూడండి, ఈ బ్లూ కలర్ సారీ, ఈ ఎల్లో కలర్ సారీ. ఇంకొక అమ్మాయి ఉంది కదా, తనైతే మా వదిన. మేమందరం కూడా కొన్ని ఫొటోస్ అవి దిగి మేమందరం ఇంకా భోజనంకి అయితే వెళ్ళాము. ఆ భోజనం దగ్గర ఎక్కువగా ఎవరు లేరు, ఎందుకంటే అందరూ పెళ్లి కూతురు ఇంటి దగ్గర భోజనాలకి అయితే వెళ్ళారు. మేమైతే చాలా ఎక్కువ ఎండ ఉందని చెప్పేసి ఇక్కడే భోజనం అయితే చేసేసాము. ముసలావిడ ఉన్నారు కదా, ఈవిడైతే పెళ్లి కొడుకు నానమ్మ అనమాట. లంచ్ అన్ని చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక డీజే అయితే స్టార్ట్ అయిపోయింది. డీజే స్టార్ట్ అయిందని చెప్పి మా మేనల్డ్ అయితే ఎలా డాన్స్ చేస్తున్నారు చూసారా. మా అందరం కూడా పెళ్లి కూతురు దగ్గరికి అయితే వచ్చేసాం. పెళ్లి కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి పెళ్లి కూతురికి అయితే అక్కడ పసుపు అది రాస్తారు. కొంచెం పెళ్లి కూతురు ఏడుస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ఆదాచుతూ పసుపు రాసి బొట్లు అవి పెడుతూ ఉంటారనమాట పేరెంటాల్లో. తర్వాత వదినికి మరిదులు బెల్లం నీళ్ళు ఇవ్వాలంట. మాకైతే కావిడితోని తీసుకొని వస్తూ ఉంటారు ఇలా పెళ్లి కూతురిని తీసుకొని వచ్చేటప్పుడు. ఆ వాటర్ అయితే మా తమ్ముడు వాళ్ళు వదినకైతే బెల్లం నీళ్ళు ఇస్తున్నారు. ఇంకా ఈలోగా ఇది అవుతుంటే ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేయలేదు ఏంటా అని చెప్పేసి మా పెద్దమ్మ అయితే ముందైతే స్టార్ట్ చేసేసింది. మా పెద్దమ్మ స్టార్ట్ చేయడంతో అందరూ అయితే ఇంకా డ్యాన్స్ చేయడం అయితే మొదలు పెట్టేశారు. మా పెద్ద రోజే 2 పెళ్ళిళ్ళు. మావైతే పక్క ఊర్లు, చిన్న చిన్న పల్లెటూర్లు అనమాట. అన్నది మా ఊరే, వదినది పక్క ఊరు. వాళ్ళ ఊర్లో ఇంకో పెళ్ళి అయితే జరుగుతుంది అబ్బాయిది. మా సైడ్ పెళ్ళిళ్ళు అయితే అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే జరుగుతాయి. అబ్బాయి వాళ్ళ ఇంట్లో జరుగుతాయి కాబట్టి అమ్మాయి అయితే అబ్బాయి ఇంటికి వచ్చేయాలి. ఇంకా మా అన్నయ్య మా ఊరే కాబట్టి ఏ పెళ్లి కూతురుని తీసుకొచ్చినా కూడా మా ఊరు స్కూల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. అక్కడైతే పెళ్లి కూతురు అందరూ కూర్చుంటారు. మా వదినకు మేమైతే పల్లకి ఎక్కించేసి ఇంకా అక్కడి నుంచి డీజేతో మా పక్క ఊరు చెప్పాం కదా, మా వదిన వాళ్ళ ఊరు నుంచి అలా ఊరేగించి మళ్ళీ మా ఊరు తీసుకొని వస్తాను. వాళ్ళ ఊర్లో పెళ్ళి అని చెప్పాను కదా, వాళ్ళకి ఏం చేస్తారంటే మా ఊరు నుంచి
పల్లెక్తో డీజే పెట్టి వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఊరేగింపుల్లో డ్యాన్స్లు అయితే మామూలుగా ఉండవు. ఇప్పుడైతే అన్ని ఊర్లో ఇది ట్రెండ్ అయిపోయింది, కానీ లేడీస్ జెంట్స్ అందరూ డ్యాన్స్ చేయడం అనేది. నా పెళ్లి టైంలో అయినా ఫోన్ చేసి నా పెళ్ళికి రండి అని చెప్పిన, నీ పెళ్లి కోసం కాకపోయినా మీ ఊర్లో డ్యాన్సులు చూడటం కోసం వస్తాము అని చెప్పి అనేవారు. ఆ ఊర్లో పెళ్లి ఊరేగింపు ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నారు కదా, మీరైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఊర్లో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవైపు లేడీస్ అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఫ్రంట్ అయితే బాయ్స్ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. అలా డ్యాన్స్ చేస్తూ మా ఊరు నుంచి పక్కూరు ఊరేగింపుకి తీసుకొని వెళ్తామని చెప్పాం కదా, ఆ పక్క ఊరికి అయితే వచ్చేసాము. అక్కడ ఇంకా డ్యాన్స్లు అయితే మామూలుగా ఉండవు. ఒకవైపు డ్యాన్సులు చేస్తుంటే ఇంకో వైపు నుంచి అయితే పెళ్లి కూతుర్ని అయితే ఆలగాల స్థానంకి టైం అయిపోతుందని చెప్పేసి పెళ్లి కూతుర్ని అయితే మా ఊరు అయితే తీసుకెళ్ళిపోయారు. పెళ్లి కూతురు వెళ్ళిపోయింది కదా, డ్యాన్స్లు ఆపేస్తారేమో అనుకుంటున్నారేమో. పెళ్లి కూతురు వెళ్ళిపోయినా సరే తగ్గేదిలే అన్నట్టు డ్యాన్స్లు అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ఈలోగా పెళ్లి కూతురు అయితే వచ్చేసింది. పెళ్లి కూతురు వచ్చిన వెంటనే పెళ్లి కూతురికి ఎవరైతే అత్తలు అవుతారో వాళ్ళైతే ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి అంట. అమ్మో, వదినకి మాత్రం 4 అత్తలు ఉన్నారు. వదినకి రైట్ సైడ్ లో ఉన్నది చిన్నత్త, లెఫ్ట్ సైడ్ లో ఉంది పెద్దత్త. ఈ బ్లూ అండ్ క్రీమ్ సారీ ఉంది కదా, ఆవిడైతే రెండో అత్త అనమాట. అత్తలందరూ ఎత్తుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగారు. ఇంకా అయితే అసలైన అత్త అయితే వచ్చేసింది. ఆల్రెడీ డ్యాన్స్ వీడియోస్ లో చూసారు కదా మా పెద్దమ్మకి. ఇంకా మా ఊరు సైడ్ అయితే పెళ్లి కూతురికి విడుదిల్లు అని చెప్పి ఒకటి ఇస్తారు. ఆ ఇంట్లోనే రెడీ అవ్వాలన్నమాట. తను పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు ఇంట్లో అడుగు పెట్టిస్తారు. వదినకు విడిదిల్లు అయితే ఇచ్చేసారు. విడిదిల్లు ఇచ్చేసిన తర్వాత కాలగాల స్నానం కోసం నీళ్ళకైతే వెళ్తున్నారు. ఒకటి కుండ పట్టుకుంటారు, 2 రాగి అనుకుంటా పట్టుకుంటారు. నార్మల్వి 2 బిందెలు పట్టుకుంటారు. 5 పేరెంటాల్లో 5 బిందెలు పట్టుకొని అయితే ఈ కాలగాల స్థానానికి నీళ్ళు తాగడానికి అయితే వెళ్తారు. యాక్చువల్గా అప్పట్లో అయితే బావిలు ఉంటాయి కదా, బావిల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడు తెచ్చేవారు. ఇప్పుడైతే ఎక్కడ బావిలు అయితే కనిపించట్లేదు కాబట్టి బోరింగ్లు ఉంటే బోరింగ్లు, కొలయి అయితే కొలయి దగ్గర నుంచి అయితే నీళ్ళు పట్టుకొని వచ్చేస్తున్నారు. వీళ్ళందరూ నీళ్ళు పట్టుకొని రావడానికి వెళ్ళేటప్పటికి ఇక్కడైతే అయితే పెట్టేస్తున్నారు. ఈ ముగ్గు ఎలా పడతారంటే, కాలగాల స్నానం కూడా ముగ్గు అనేది ఉంటుంది. అది ముగ్గు పిండి, పసుపు, కుంకుమ, బ్లాక్ కలరు ఇది ఉంటుంది కదా, బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గులు పౌడర్ చేసి వాటితో అయితే పెడతారు. ఇదితో నీళ్ళు తెచ్చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని 3 సార్లు అయితే ఆ ముగ్గు చుట్టూ కూడా తిప్పుతారు. 3 సార్లు తిరగడం అయిపోయిన తర్వాత కూర్చుని పెడతారు. ఇంకా కూర్చుని పెట్టినప్పుడు పుల్లింటిగా అయితే తోటకోళ్ళు వాళ్ళ బాబుని అయితే పెట్టారు. చెల్లెలైన వాళ్ళు, మేనత్తలైన, పెళ్లి కూతురు అక్క చెల్లెలైనా మేనత్తలైనా అలా కొంగేస్తూ ఉంటారనమాట. ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో కొంచెం నలుగు పెట్టేసి ఆల్రెడీ వాటర్ తెచ్చారు కదా, ఆ వాటర్ తీసుకువెళ్ళి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి అయితే ఆ వాటర్తోనే స్నానం చేయాలి అంట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అన్నయ్య వదిన రిసెప్షన్కి రెడీ అయితే మేమైతే భోజనంకి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ దగ్గర రిసెప్షన్ అయితే పెట్టారు. భోజనాల దగ్గర అయితే కొంచెం కూడా ఖాళీ లేదు. రిసెప్షన్ దగ్గర నుంచి నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే డాన్స్లు అయితే చేయడం వల్ల నాకు ఎక్కువగా కొంచెం కాలు నొప్పులు అవి వచ్చాయి. అందుకే నా దగ్గర అయితే ఏ వీడియో క్లిప్స్ కూడా లేవు. అలా అని చెప్పి నా దగ్గర ఉన్న వీడియో క్లిప్స్తో నేనైతే వీడియో అయితే చేశాను. ఇంకా పెళ్లి టైం అంటే పెళ్ళి మార్నింగ్ టైంలో పెళ్ళి అయింది. ఇంకా ఆ టైంలో అంటే బాబు అయితే అసలు ఉండడని చెప్పేసి నేనైతే ఇంకా పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాను. ఇంకా లాస్ట్లో పాట పాడుతూ ఉంటారు కదా, అప్పగింతల పాట. ఈ పాట అయితే చాలా బాగుంటుంది. నేనైతే మీకైతే ఓన్గా వాళ్ళతో ఎవ్వరూ లేకుండా ఈ పాట పాడించి వీడియో అయితే పెడతాను. అప్పగింతల పాటే కాదు, ఇంకా బార్సాలు అవుతూ ఉంటుంది కదా, అప్పటిది కూడా పాట అయితే పెడతాను. మీరైతే ఈ వీడియో చివరి వరకు చూసుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.